అంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అని ఉంటుంది. అంటే ఆదాము ఉన్న చోట ఆదాము దేవుడు ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడు. యేసు ప్రభు గెచ్చమనే తోటలో ఉన్నాడు. ఆదాము ఉన్న చోట ఏముందంట? బంగారము. చదవండి ఆ మాట 11 వాక్యంలో ఉంది. బంగారం ఉన్నది. తర్వాత బోలమును ఈ 3 గుర్తు పెట్టుకోండి. ఒకటి బంగారము, బోలము, గోమేధికము. ఇప్పుడు మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చిన చూస్తే కనుక మనకి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. ఇక చాలు. ఇప్పుడు అక్కడ మనం చదివింది ఎన్నో అధ్యాయంలో వచ్చిన 2వ అధ్యాయం 11 వాక్యం.